ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చి ఫోటోషాప్లో పెన్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, ఫోటోషాప్లో ఫొటోస్ ఎట్లా కట్ చేసి నీట్గా బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలనేది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ 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 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పెన్ టూల్ అనేది పి అనమాట, పెన్ టూల్. ఇది పి, షార్ట్ కట్ వచ్చేసి పెన్ టూల్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా పిక్ కరెక్ట్గా రావడానికి ఇదో మంచి ఆప్షన్ అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఎందుకు ఫ్రెండ్స్, కొంచెం మనకు ఇమేజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హెడ్ పార్ట్ అనేది ఎక్కువ కట్ చేయకుండా సాగుతుంది ఫ్రెండ్స్. హెడ్ పార్ట్ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. హెడ్ పార్ట్ రౌండ్ ఉంటుంది కాబట్టి సుమా ఇటు
ఉమ్. ఏం కట్ చేస్తుంది? ఫ్రెండ్స్ ఇది నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే
కంట్రోల్ ఎంటర్. ఇలా మనం మోడిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మోడిఫై చేసుకున్న తర్వాత సెలెక్ట్ మోడిఫై బార్డర్ అంటే ఫెదర్. ఫెదర్ తీసుకుంటే కొంచెం క్లారిటీగా ఉన్న ఈ స్క్వేర్ లెగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్, కొంచెం నీట్గా అవుతుంది. కొంచెం మనం ఏమైనా రాంగ్ కట్ చేసినా కానీ ఏం చేసినా కానీ కొంచెం నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ 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 ఫైల్ తీసుకోండి ఫ్రెండ్స్. కంట్రోల్ అండ్ కస్టమ్ క్రియేట్. ఇక్కడ వచ్చేసి మీరు పెన్ టూల్ వాడండి ఫ్రెండ్స్. వి మూవ్ టూల్, కట్, పేస్ట్. తర్వాత కంట్రోల్ టీ. టీ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్. కరెక్ట్గా కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే మీకు కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఓల్డ్ ఫోటోని న్యూగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా మోడిఫై చేసుకోవాలంటే ఇంకా ఇలా తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇలా బ్లూ కలర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రేడియంట్ కలర్, లేయర్ స్కేలేషన్, బ్యాక్గ్రౌండ్. ఇలా లేకుంటే మీకు ఫుల్గా బ్లూ కావాలనుకుంటే ఫుల్గా బ్లూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకు ఫోటోషాప్లో కట్ చేసుకొని ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని ఆప్షన్ ఫ్రెండ్స్. ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలనుకుంటే కంట్రోల్ ఎం కొట్టేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని
కొంచెం క్లారిటీ గ్లో ఫేస్ రావడానికి ఇట్లా. ఇలా ఇమేజ్ని సెట్ చేసుకోనికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓల్డ్ ఫోటో నుంచి మనం న్యూ ఫోటోకి ఎలా చేసుకోవాలనేది టాపిక్ కదా ఫ్రెండ్స్. ఇలా మూవ్ చేసుకోనికి ఇలా నీట్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.